నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఏఎస్ చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే ఏఎస్ చక్రవర్తి గారు. నమస్తే విష్ణు గారు. చక్రవర్తి గారు, ఎప్పటి నుంచో ఒక టాపిక్ అడగదామని అనుకుంటున్నాను. సో ఇవాళ ఈ సందర్భంగా ఆ టాపిక్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడిన వెంటనే బిఎస్సి, ఎన్ఎస్సి అనే రెండు టాపిక్స్ ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. అయితే ఇవాళ నేను ఎన్ఎస్సి నిఫ్టీ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. అసలు ఈ నిఫ్టీని ఏ బేసిస్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేస్తారు? ఈ నిఫ్టీ 50లోకి ఈ 50 స్టాక్స్ని తీసుకురావడానికి మరి ఫండమెంటల్గా ఎటువంటి పారామీటర్స్ని కన్సిడర్ చేస్తారు? సో ఈ విషయాల గురించి ప్రేక్షకులకు డీటెయిల్గా తెలియచేయగలరు? విష్ణు గారు చాలా మంచి ప్రశ్న అడిగారు ఇవాళ. ముందు మేము మనం అభినందించాలి. ఎందుకంటే చాలామంది నిఫ్టీ అంటుంటారు. నిఫ్టీ మీద మంచి అవగాహన కలిగించడమే చాలా మంచి విషయం. అసలు రెండు సుమన్ టీవీ కూడా మళ్ళీ ఇంకొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, నిఫ్టీ ఏంటి, అసలు ఈ నిఫ్టీని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, దాని గురించి మనం చక్కగా మాట్లాడుకున్నాం ఈ పూట. యాక్చువల్గా నిఫ్టీ 50 అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారంటే విష్ణు గారు, ఉండటం 1900 స్టాక్స్ ఉన్నాయి నేషనల్ స్టాక్స్లో, లిస్టెడ్ స్టాక్స్ 1900 చిల్లర స్టాక్స్ ఉన్నాయి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో. ఈ 1900 స్టాక్స్లో 50 మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. మిగతా స్టాక్స్ తోటి ఎందుకు కన్స్ట్రక్ట్ చేయాలి? 50ని ఎందుకు తీసుకున్నారు? ఈ 50 స్టాక్స్ తీసుకోవటానికి అసలు ఏ పారామీటర్స్, అంటే ఏ బేసిస్ సెలెక్ట్ చేసుకున్నారు అనేది మీరు అడిగిన ప్రశ్న. దాని చక్కటి సమాధానం చెప్తాను. నిఫ్టీలో మొట్టమొదటి సెలెక్ట్ చేసుకోవాలంటేనండి, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే లిక్విడిటీ ఉండాలి. విపరీతమైన లిక్విడిటీ ఉండాలి. కోట్లు షేర్లు, లక్షల షేర్లు ట్రేడ్ అవుతున్నారు. దాంట్లో ఏదో ఒక రిలయన్స్ అను, లేకపోతే ఒక ఇన్ఫోసిస్, ఇలాంటి కౌంటర్లు ఎందుకు తీసుకున్నారు? అవి లక్షల షేర్లు ట్రేడ్ అవుతుంటాయి. ఈ లిక్విడిటీని కొలవటం కూడా ఒకటి ఉంటుంది. ఇంపాక్ట్ కాస్ట్ టెక్నిక్స్ అంటారు. ఇంపాక్ట్ కాస్ట్ టెక్నిక్ అంటారు. బై యూజింగ్ ఇంపాక్ట్ కాస్ట్ టెక్నిక్, ఓకే, దే సెలెక్ట్ ది లిక్విడిటీ స్టాక్స్, హైయెస్ట్ లిక్విడిటీ స్టాక్స్. ఈ ఇంపాక్ట్ కాస్ట్ అనేటువంటిది పెరిగే కొద్దీ లిక్విడిటీ తగ్గినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇంపాక్ట్ కాస్ట్ ఎంత తగ్గిపోతూ ఉంటే లిక్విడిటీ అంత ఉన్నట్టు. రివర్స్లో ఇంపాక్ట్ కాస్ట్ ఎక్కువ ఉందంటే లిక్విడిటీ తక్కువ ఉందని, ఇంపాక్ట్ కాస్ట్ తక్కువ ఉందంటే లిక్విడిటీ చాలా ఎక్కువ ఉందని. నిఫ్టీ 50లో తీసుకునేటప్పుడు స్టాక్స్ ఎప్పుడైనా సరే 0.50 ఇంపాక్ట్ కాస్ట్ ఉండాలి. 0.50 ఇంపాక్ట్ కాస్ట్ ఉండాలి, లేదా దానికన్నా తక్కువ ఉండాలి. అది ఇప్పుడు నిఫ్టీ 50లో ఉన్నటువంటి స్టాక్స్ ఇంపాక్ట్ కాస్ట్ ఎంతో చెబితే ఆశ్చర్యపోతారు. 0.05 ఇంపాక్ట్ కాస్ట్. 0 అసలు ఉండవలసింది 0.50 ఇంపాక్ట్ కాస్ట్ ఉంటే సెనఫ్. ఆ పారామీటర్ సాటిస్ఫై అయిపోయినట్టే, లిక్విడిటీ అనేటువంటి పారామీటర్ సాటిస్ఫై అయిపోయినట్టే. బట్ ఇప్పుడు నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్ యొక్క చూస్తే ఇంపాక్ట్ కాస్ట్ అనేది 0.05 ఉంది. అంటే హై లిక్విడిటీ స్టాక్స్, చాలా ఎక్స్ట్రాడనరీ లిక్విడిటీ ఉన్న స్టాక్స్ మాత్రం ఎందుకు తీసుకుంటారు నిఫ్టీ 50లోకి? ఎందుకు తీసుకుంటారు? అలా హైయెస్ట్ లిక్విడిటీ ఉన్న స్టాక్స్ని ఎందుకు తీసుకుంటారంటే, ఏదైనా ఒక స్టాక్ తక్కువ లిక్విడిటీ ఉందనుకోండి, ఆ స్టాక్ నిఫ్టీ 50లో కనుక పెట్టడం జరిగితే నిఫ్టీ మ్యానిపులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ స్టాకు ఒక 1000 రూపాయల మీద ట్రేడ్ అవుతుంది. 100 రూపాయలు పెరిగితే 10,000 క్వాంటిటీతోటే 1100 అంటే 100 రూపాయలు పెరిగే స్కోప్ ఉందనుకోండి, నిఫ్టీని ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చుగా. జస్ట్ 1000 రూపాయల మీద ఉంది, ఓ 100 రూపాయలు సక్కమైన స్టాక్ పెరిగింది, 10,000 క్వాంటిటీతో పెరిగేంత స్కోప్ ఉందనుకోండి, నిఫ్టీని ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. అందువల్ల 2-3 రూపాయలు పెడితే లక్షల షేర్లు ట్రేడ్ అవ్వాలి టు అవాయిడ్ మ్యానిపులేషన్స్. అందువల్ల హైయెస్ట్ లిక్విడిటీ ఉన్న స్టాక్స్ని తీసుకుంటారు. అది ఫస్ట్ పారామీటర్. ఆ లిక్విడిటీని ఎలా కొలుస్తారంటే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బై యూజింగ్ ఇంపాక్ట్ కాస్ట్ టెక్నిక్ దే సెలెక్ట్ ది, దే కౌంట్ ది లిక్విడిటీ ఆఫ్ ది కౌంటర్. అది లాజిక్. అంటే ఫస్ట్ పారామీటర్ లిక్విడిటీ సాటిస్ఫై అవ్వాలి. రెండోది వచ్చేసరికి అండి క్యాపిటలైజేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ది స్టాక్. క్యాపిటలైజేషన్ ఆఫ్ ది స్టాక్ అందాం, పర్టికులర్ స్టాక్ క్యాపిటలైజేషన్ అందాం. పర్టికులర్ స్టాక్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే, చాలామంది షేర్ క్యాపిటల్కి క్యాపిటలైజేషన్ తేడా కూడా తెలియకుండా ఉంటారు. నేను మొన్న ఒక వీడియోలో ఎవరో కామెంట్ కూడా పెట్టారు. నేను చెప్పింది క్యాపిటలైజేషన్ గురించి అయితే ఆయనకి సరిగా అర్థం కాక షేర్ క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నాడు.
అసలు షేర్ క్యాపిటల్ అంటే ఏంది, ముందు క్యాపిటలైజేషన్ ఏంటో తెలుసుకోవాలి. ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ మల్టిప్లై చేస్తే దాన్ని షేర్ క్యాపిటల్ అంటారు. ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని షేర్ క్యాపిటల్ అంటారు. షేర్ క్యాపిటల్. ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ది షేర్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ మల్టిప్లై చేసేదాన్ని టోటల్ క్యాపిటలేషన్ ఆఫ్ ది కంపెనీ అంటారు. సో హైయెస్ట్ క్యాపిటలేషన్ కంపెనీలు తీసుకుంటారు దీంట్లో నిఫ్టీ 50లో కూడా. అక్కడ గమ్మత్ ఏదంటే హైయెస్ట్ క్యాపిటలేషన్ ఉండడం సరికాదు, పబ్లిక్ ఎంత ఉంది స్టేకు మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో 1 కోటి షేర్లు ఉన్నాయనుకోండి, 1 కోటి షేర్లో ఒక కంపెనీలో 98% ప్రమోటర్గా ఉన్నాయి. మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ. 98% ఉంటే వాడి చేతిలో ఉంది కాబట్టి, ప్రమోటర్ చేతిలో ఉంది కాబట్టి టక మ్యానిపులేట్ చేయడం ఈజీ. అందువల్ల అలాంటి స్టాక్స్ తీసుకోరు. పబ్లిక్ పార్ట్ ఎంత ఉంది దాంట్లో అంటే ఓకే, ఎఫ్ఐఎస్ కానీ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, లేకపోతే రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ కానీ, వీళ్ళందరి దగ్గర ఎంత స్టేక్ ఉందో కూడా పరిగణన తీసుకుంటారు. అందుకని నిఫ్టీని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు క్యాపిటలేషన్ ఆఫ్ ది స్టాక్ చూడరు, టోటల్ క్యాపిటలేషన్ ఆఫ్ స్టాక్ చూడరు, ఫ్రీ ఫ్లోట్ క్యాపిటలేషన్ ఆఫ్ ది స్టాక్ చూస్తారు. ఫ్రీ ఫ్లోట్ క్యాపిటలేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే పబ్లిక్ దగ్గర ఉంటుంది. ప్రమోటర్ క్యాపిటలేషన్ వేరు, ఫ్రీ ఫ్లోట్ క్యాపిటలేషన్ వేరు, రెండు కలిపితే టోటల్ క్యాపిటలేషన్ ఆఫ్ ది కంపెనీ అవుతుంది. సో ఒక నిఫ్టీలో తీసుకెళ్ళేటప్పుడు 50లో తీసుకెళ్ళేటప్పుడు అవుట్ ఆఫ్ 1900 స్టాక్స్ నుంచి ఆ కంపెనీ క్యాపిటలేషన్ పరిగణలో తీసుకుంటారు. క్యాపిటలేషన్ అంటే టోటల్ క్యాపిటలేషన్ కాదు. అక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఫ్రీ ఫ్లోట్ క్యాపిటలేషన్ ఎంత ఉంది అంటే పబ్లిక్ దగ్గర ఎంత ఉంది, పబ్లిక్ దగ్గర ఉన్నటువంటి స్టేకు ఇంటూ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది షేర్ అయితే దాన్ని ఫ్రీ ఫ్లోట్ క్యాపిటలేషన్ అంటారు. అదో రెండో పారామీటర్. మూడోదండి, లార్జ్ వెరైటీ ఆఫ్ స్క్రిప్ట్స్ తీసుకోవాలి, లార్జ్ సెక్టార్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. లార్జ్ వెరైటీ ఆఫ్ స్క్రిప్ట్స్ అంటాం. అంటే డిఫరెంట్ సెక్టార్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకేదో మెటల్ మీద ఇంట్రెస్ట్ ఉందని, మీకేదో ఆటోమొబైల్ ఇంట్రెస్ట్ మీద ఉందని దాంట్లో 25 దీంట్లో 25 తీసుకొని నిఫ్టీ కన్స్ట్రక్ట్ చేయకూడదు. దట్స్ నాట్ ప్రాపర్లీ రిప్రజెంట్ ది ఎంటైర్ ఓవరాల్ ఇండియన్ ఎకానమీ. అందువల్ల నిఫ్టీ అంటే ఏంటి, ఇట్స్ రిప్రజెంట్ ది ఓవరాల్ ఇండియన్ ఎకానమిక్ కండిషన్స్. సో దట్స్ వై బిఫోర్ సెలెక్టింగ్ 50 స్టాక్స్, which sectors playing key role Indian economy at present situations? ఎకానమీలో key role పాత్ర పోషిస్తున్నాయి. ఎస్, అన్ని పే చేసుకుంటారు. అందరూ ముందు సెక్టార్ సెలెక్ట్ చేస్తారు, సెక్టార్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్, దీస్ సెక్టార్స్ ప్లేయింగ్ కీ రోల్ అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్. ఉంటాయి చాలా సెక్టార్లు ఉంటాయి. ఆ సెక్టార్లన్నీ నిఫ్టీలో తీసరారు. ఇదిగో ఈ సెక్టార్లు చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి అట్ ప్రజెంట్. మీకు ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను. అందువల్ల ఏ సెక్టార్లు కీ రోల్ ప్లే చేస్తున్నారో చూసి ఆ సెక్టార్లు సెలెక్ట్ చేసుకున్నారు. అలా 13 సెక్టార్ సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో నుంచి ఈ 50 స్టాక్స్ తీసుకోవటం జరిగింది. అంటే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి. ఒకటి లిక్విడిటీ, దాన్ని ఎలా కొలుస్తారంటే బై యూజింగ్ ఇంపాక్ట్ కాస్ట్ టెక్నిక్ వాడి కొలుస్తారు లిక్విడిటీ ఉందా లేదా. అలా లిక్విడిటీ అనేది కనుక తక్కువ ఉన్న స్టాక్స్ తీసుకుంటే నిఫ్టీని మ్యానిపులేట్ చేయడం పాసిబిలిటీ ఉందని లిక్విడిటీని పరిగణలో తీసుకుంటారు. హైయెస్ట్ లిక్విడిటీ ఉన్న స్టాక్స్ తీసుకుంటారు. రెండోది వచ్చేసరికి మీకు ఫ్రీ ఫ్లోట్ క్యాపిటలేషన్ తీసుకుంటారు. ప్రమోటర్ దగ్గర ఉన్న క్యాపిటలేషన్ కన్సిడర్ చేయరు. దే కన్సిడర్ ది ఫ్రీ ఫ్లోట్ క్యాపిటలేషన్. ప్రమోటర్ దగ్గర మ్యాక్సిమం స్టేక్ ఉందనుకోండి, ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. అందువల్ల అసలు పరిగణన తీసుకోరు. మూడో పాయింట్ వచ్చేసరికి అండి, లార్జ్ వెరైటీ ఆఫ్ సెక్టార్స్ అండ్ స్టాక్స్. అంటే డిఫరెంట్ సెక్టార్స్ 13 సెక్టార్స్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి 50 స్టాక్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. నాలుగోది, మా తాతయ్య చైర్మను, తర్వాత మా అయ్య చైర్మను, తర్వాత నేను చైర్మను, అలాంటి కంపెనీలు తీసుకోరు. ప్రొఫెషనల్స్ మేనేజ్ చేస్తుండాలి కంపెనీని. ఒక ఐఐఎంలు, ఒక ఐఐటీలు, ఓ స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ ఇలాంటి యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి దిగ్గజాలు మెయింటైన్ చేయాలి ఆ కంపెనీని. అది కూడా పరిగణలో తీసుకుంటారు. అంతేగాని సాంప్రదాయబద్ధంగా అర్థమైందా కొన్ని తరాల నుంచి వారసత్వంగా ఈ కంపెనీని నడుపుతూ వచ్చారు అని చూడరు. ఆ కంపెనీని సీఈఓలు, టాప్ అఫీషియల్స్ మొత్తం కూడా బోర్డులో డైరెక్టర్స్ని కూడా చూసుకుంటారు. ఎలాంటి వాళ్ళు ఉన్నారని చూస్తారు. చూసినప్పుడు మంచి హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్, హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారో విధంగా కూడా చూసుకుంటారు. నిఫ్టీ 50లో తీసుకునేటప్పుడు అదొకటి పారామీటర్ ఉంది. అందుకని మీరు చూడండి, మీ టాటా గ్రూపు, నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చెప్పాను, టాటా గ్రూపు చైర్మన్ రతన్ టాటా ఉంటాడు. కానీ మిగతా కంపెనీలు చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు. ఆ కంపెనీని మెయింటైన్ చేయటం. బిర్లా కంపెనీలు ఉన్నాయి. బిర్లా కంపెనీ గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా గారు ఉంటారు. కానీ ఆ కంపెనీ మిగతా కంపెనీలు అన్నిటి కూడా సీఈఓలు ఎవరు ఉంటారు, బోర్డులు ఎవరు ఉంటారు,
హైలీ ఎడ్యుకేటర్స్ ఉంటారు, హైలీ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారు, అంటే వాళ్ళు ఫౌండర్స్ మాత్రమే, ఫౌండర్స్ కంపెనీ వ్యవస్థాపకులు ప్లస్ కంపెనీ మేనేజ్ చేస్తుంటారు. దే ఆర్ గోయింగ్ టు మేనేజ్ ద కంపెనీ, నో డౌట్. దే పార్టిసిపేట్, దే ఇన్వాల్వింగ్ ఏమైనా డెసిషన్స్, నో డౌట్. బట్ కంపెనీలో ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు అది నిఫ్టీ 50 అంటే ఇట్స్ రిప్రజెంట్ ఎంటైర్ ఇండియన్ ఎకానమీని. అందువల్ల అడ్డంగా ఎవరిని పడితే వాళ్ళని అపాయింట్ చేసుకోరు. ఆ కంపెనీలో ఒక హైలీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని, ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ని దే ఆర్ గోయింగ్ టు అపాయింట్ టాప్ పొజిషన్స్ బోర్డులో కూడా. అలాంటి వ్యక్తులు నడుపుతున్నటువంటి కంపెనీలు మాత్రం నిఫ్టీ 50లో తీసుకుంటారు. సో దీస్ 4 పారామీటర్స్ సాటిస్ఫై అవ్వాలి మొట్టమొదటి నిఫ్టీ 50లో తీసుకోవాలంటే. ఇదండి విష్ణు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఏఎస్ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ సార్. నిఫ్టీ 50 అనే టాపిక్ గురించి ఓవరాల్గా చాలా అద్భుతంగా విశ్లేషణ ఇచ్చారు. అసలు ఏ బేసిస్ ప్రకారం ఈ నిఫ్టీ 50ని కన్స్ట్రక్ట్ చేస్తారు, నిఫ్టీ 50లోకి ఏ స్టాక్స్ని ఎందుకు తీసుకొస్తారు అనే ఫండమెంటల్ అనాలిసిస్ గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ణు గారు.